వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు ఎగ్ దోశ చేశాను మన ఛానల్లో. ఎలా చేస్తానో చూడండి. ఈరోజు మన వీడియో ఎగ్ దోశ తొందరగా ఒక 5-10 నిమిషాలలో చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తానో చూడండి. ముందుగా కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుందాం. మనం ఇంట్లో దోశ పిండి పట్టుకుంటాం కదండి, అదే పిండి. ఇంట్లో ముందుగా కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకుంటున్నాం. ఇది ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి. ముందు దోశ పిండిని ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపెడుతున్నాను. ఇట్లా కలుపుకొని పక్క పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్ కలుపుకుందాం. ఎగ్గుకు ఒక చిన్న ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి చిన్నవి, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకుందాం. పిల్లలకైతే 10 నిమిషాలలో చేసి పెట్టచ్చండి, ఇష్టంగా తింటారు. దీంట్లో పచ్చిమిర్చి వేసినా కదా, కారం కొంచెం వేస్తున్నా, 1 స్పూను, ఒక చిటికెడంతా పసుపు. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దోశలు కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను 2 ఎగ్స్ వేస్తున్నా కదా, దాన్ని చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెము వాటర్ వేసుకొని కలుపుదాం ముందు, ఎందుకంటే ఎగ్స్ ముందే వేస్తే ఇది కలవదు, అందుకని వాటర్ వేస్తున్నా. దీంట్లో ఇంకొకటి వేయడం చెప్తున్నా, ఇంకోటి వేయడం మర్చిపోయింది. అల్లం పేస్ట్ అండి, ఇది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అల్లం పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. మొత్తం ఈ సాల్ట్ కూడా ఈ వాటర్ వేయడం వల్ల మొత్తం కరుగుతుంది, లేకుంటే మొత్తం ఉత్తనే చేస్తే అంతా ఎక్కడక్కడే ఉంటుంది కారము. అంతా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఇట్లా ఎగ్స్ కొట్టి పోసుకుందాం. ఇది మంచిగా ఒకసారి ఇట్లా అంతా గిన్నె కొట్టుకోవాలి, కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ముందే నేను ప్యాన్ పెట్టినా చూడండి, ఇది వేడైంది. దీనికి కొంచెం ఉల్లిపాయ రాసుకుంటే మనకి ఈజీగా వస్తుంది దోశ. రాసుకొని దోశ వేసుకుందాం. ఇప్పుడు దీని మీద మనము ఎగ్ వేసుకుందాం. ఇది ఒకసారి అంతా స్ప్రెడ్ చేయాలి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఒకసారి చేసి పెట్టండి పిల్లలకి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకుందాం. సైడ్ ఏమో ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు హై మీద కాకుండా కొంచెం స్లోగా కాల్చుకుంటే మంచిగా లోపల సైడ్ పైన కూడా మంచిగా వేగుతుంది. దీన్ని రివర్స్ వేసుకోవాలి. ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి ఇది. పిల్లలకు మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చినా కూడా ఇట్లా చేసి పెట్టవచ్చు. ఇప్పుడు ఒకసారి రివర్స్ వేసుకోవాలండి. ఇది లోపల సైడ్ కూడా ఉల్లిపాయ ఇట్లా అన్నీ మంచిగా వేగుతాయి వేసుకుంటే.
ఈ విధంగా కాలాలి. ఎగ్ దోశ రెడీ. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.